ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది నిజంగా? ఏమి జరగలేదు అసలుకి. మినిస్టర్ అసలు మా ఊరు వచ్చారు అక్కడ ఇంతవరకు. ఏ పనులు కూడా అసలు జరగటం లేదు. ఇది మడుగు రానేమో, ఓట్లు కూడా వేయము, అదే జరిగేది. ఎవరికి వేస్తారు మరి? ఇదే ఇంటికాడ ఉంటే ఊరికేమో. వైఎస్ఆర్ కూడా ఏం నేను ఎందుకని మరి ఏను మనకు చేయడు పోదు. దాని తెలుగుదేశానికి కూడా మేము తెలుగుదేశం పార్టీ మాది. మాకు మడుగు బాగా అభివృద్ధి జరిగింది. ఇక్కడ వర్గాలు పడి అసలు సంబంధించక ఇప్పుడు 5 సంవత్సరాలు గెలిచి మా ఊరు మొక్కమే రాడు. ఇంతవరకు వచ్చారు అక్కడ. మీరు వెళ్ళారా మీ సమస్యలు చెప్పుకోవడానికి? పోయిను. ఏమన్నారు మరి? ఏమనలేదు. అసలు మీరు మొత్తం కలిసి రండి, నేను పనులు చేపిస్తాను అన్నాడు. మరి ఇక్కడికి వచ్చేనా కానీ మరి మీరు ఏంది ఇట్లా చేస్తే ఎట్ట, మనం పార్టీ ఇట్ట పోతే ఎట్టని అసలు మా ఊరు వచ్చారు రావటంలా. రాబోని ఎట్నే సైడ్ కాలం మురికి కాలంలో సాగర్ నీళ్ళు వాటర్ ఉందిగా. ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు గడుచుకున్నారు. 1 సంవత్సరం వచ్చినాయి. ఈ 5 సంవత్సరాలు వచ్చినాక మాకు నీళ్లు, ఈ ట్యాంకర్ నీళ్ళు వచ్చి అరగవు. ఊర్లో నీళ్లు కూడా తక్కువే. సాగర్ నీళ్ళు అసలు రాలేదు. పంటలు లేక నీళ్ళు లేక నీళ్ళకి అల్లాడిపోయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు అది కాబట్టి ఏది చేయలేక ఊరకనే ఉన్నాం. అదే లెక్క. మరి మీరు అభివృద్ధి జరగాలంటే మీ ఊర్లో ఎవరినో ఒకరిని గెలిపించుకోవాలి ఎమ్మెల్యేగా. ఎవరు గెలిచి ఇంతే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో గెలిచినారు, వాళ్ళు చేపలు ఇదే గతి అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ తెలుగుదేశం గెలిచింది, ఇదే గతి అయింది ఊరు. ఇది ఊరంతా ఒకటే ఒక కులం అంతా పెడకంటి వాళ్ళు ఉన్నారు. ఆడ ఒకరికొకరు వద్దెకలు లేవు. అది కాబట్టి అది వచ్చినా అదే ఎట్లా చేస్తున్నారు, ఇది వచ్చినా ఇది ఇట్లా చేస్తున్నారు. ఊరికి అభివృద్ధి జరగటం మాకు. ఇన్ని ఊర్లో అన్ని సిమెంట్ రోడ్లు అయినాయి, సైడ్ కాలని ఏడని ఒక సైడ్ కాలం పోయి చూడు, మురికి కాలాలు ఉన్నాయి. వచ్చి ఒక్కడన్నా వచ్చి ఇప్పుడు మండల ప్రెసిడెంట్ ఉన్నాడు, మాకు సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నాడు, పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఉండగానే మా ఊరు వచ్చి ఇది అని ఒక్కడల్లా వచ్చేది. 6 నెలలకు ఒకసారి వచ్చేది, మీటింగ్ పెట్టేది, జలము కార్యక్రమం అనేది. వాళ్ళు వచ్చినా మాకు అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు. ఏం చేసినది ఏం అర్థం కాలే మాకు. మీరు ఏం చేశారంటే మాకు మరి పైనుంచి వస్తున్నాయి, మేము శాతం అది ఇది అంటున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని చెప్పినా కానీ మునుపు జరాలు తగిలి మనిషికి లెక్క అయిపోయినాయి. అది చేయాల. ఒక్క బర్జారన్నా సైడ్ కాలు ఉంది చూడండి, ఎక్కడా లేవు, గల్లీలు లేవు, ఏమి లేవు. ఇదే మా పరిస్థితి అయితే. ఇప్పుడు ట్యాంకర్ కట్టించి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వారి ప్రభుత్వంలో ఒక 5-6 నెలలు వచ్చినాయి వాళ్ళు కట్టించినాక. వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో ట్యాంకర్ కట్టించినారు. ఈ 5 సంవత్సరాలు వచ్చినా ఒక్క పూట నీళ్ళు వచ్చారు వీటికి. ఏంద్రని అడిగితే రాలేదు, మీకు మెరకని అయ్యని ఇవని చెబుతున్నారు. ఇప్పుడు నీళ్ళు గొడ్లకు కూడా పోసుకోవడానికి లేవు అసలుకి. ఇప్పుడు మొన్న సాగర్ నీళ్ళు కొద్దిగా చెరువు పెట్టుకుంటే ఊర్లు దాకా వస్తాయి. గొడ్లకు మేపులాక మనసుల పరిస్థితి అయిందే. అది మరి ఆయనకి గెలిచేది ఏది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. రేపు ఓట్లు ఎటు పెంచిపోతాడు గెలుతుంది. అంతే జరిగేది. నమస్తే, మీ పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు ఏం చేస్తుంటారు? మామూలు వ్యవసాయం పని. అభివృద్ధి ఎంతవరకు జరిగింది నిజంగా? ఇక్కడ జరిగిందా? జరగలేదు, సగానికి సగం కూడా జరగలేదు. ఏమి జరగలేదు? మా వాటర్ ప్రాబ్లం బాగా. సిమెంట్ రోడ్లు లేవు. సైడ్ కాలువలు పోసినారు కానీ 3 రోడ్లు సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు చేయలేదు. అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ వాళ్ళు పోయి పట్టించుకోవటం లేదు సరిగ్గా. అసలు మీరు అడిగారా వెళ్ళి మీ ఎమ్మెల్యే గారిని కానీ మీ అధికారులను కానీ? 1-2 సార్లు పోతున్నారు వేరువేరుగా. సరేలే మీకు చేద్దాం అంటున్నారు, చేయటం లేదు. వాళ్ళు వచ్చినా మొన్న జనభూమి కార్యక్రమంలో నిలదీసినా వాళ్ళు సరిగ్గా అది చేసిన ఇది చేసిన అన్నారు కదా. ఏది చేసినారు ఏందని ఊర్లో ప్రతిపక్షం వాళ్ళు నిలదీసినా వాళ్ళు అని కంచెపు ఆపి పోయారు. అది మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే అయితే అంతలక్కడ బాగానే చేసిన అంటున్నారు, మా ఊర్లోగా చేయలేదు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? దానికి మనం ఎడ చూద్దాం. అంతలక్కడ అన్ని గ్రామాల ప్రజలు చూస్తే కదా, సహరిస్తే కదా. ఇప్పుడు అన్ని గ్రామాల్లో మీ గ్రామం ఒకటి, మీ గ్రామంలో ఉన్న ప్రజల్లో మీరు ఒకరు. మా గ్రామంలో అయితే ఎమ్మెల్యే మీద కత్తి వ్యతిరేకత ఉంది. మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో? దాన్ని ఎడ చూద్దాం, క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? దాని ఎవరిని ఎడ చూద్దాం, పవన్ కళ్యాణ్ అని జగన్ అని మన అభిప్రాయం కొన్ని చూద్దాము. జగన్ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకని జగన్ గారు? ఎందుకనంటే వాతావరణం ఇక్కడ కాలం పరిస్థితి బాగాలేదు, అందువల్ల బాగుంటుందని ఒకసారి చూద్దామని అనుకుంటున్నాం. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 60, 65, 70 ఉంటాయి. 70 దాకా ఉంటాయి. పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు వస్తుంది. 3 సంవత్సరాలు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక వస్తుందా? ఈ ప్రభుత్వంలోనే ఏదంటే మనకి ఇంతకు రాలేదండి. చేసినారని ప్రయత్నం చేశారు కానీ రాలా. అంటే నిన్నే చెప్పారు, నిన్న మొన్న అన్నారు. అంతవరకు కూడా వాళ్ళు చెప్పారు. ఆ నెలలో రాలేదు. దాంతో జీవిస్తున్నాం. మాకు ఇప్పుడు పొద్దున తండ్రి వేస్తే ఎప్పుడు రాత్రి 10 గంటలకు అంత వేస్తారు. లేతే వేస్తారే, అయిపోతే అది తీసిపోతుంది. అందుకు కాబట్టి మీ ఊర్లో అభివృద్ధి జరిగిందా నిజంగానే? లేదు, జరగలేదు. ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఇక మేము చెప్పడానికి ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఉన్నాయని అనుకుంటున్నాము మేము. మరి మీ గ్రామంలో చూస్తే పనులే జరగలేదు అంటున్నారు. మరి మళ్ళీ గెలుస్తారంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి?
చూడండి అంత చండాలంగా ఉందో శుద్ధిగా రండి. అంటే పని జరగనప్పుడు మనిషి అంటే ఆ ఎమ్మెల్యే మళ్ళీ గెలిచే అవకాశాలు ఎందుకు ఉన్నాయి అంటారు? ఎవరు ఏమీ జరగలేదండి. ఒకటి నీళ్లు కావాలి, మాకు చెరువుకి నీళ్లు పెట్టలేదు అట్లా మేము అడిగాము, కానీ అడిగితే దానికి ఏం సమాధానం లేదు. 1-2 మాటలతోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా గతి ఇంత అయింది, వాళ్ళ గతి అంత అయింది. అందుకు కాబట్టి ఏది గెలిచే వారం ఏమో జరిగిందిగా. ఎవరో మరి ప్రభుత్వం ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు గెలుస్తారు అని మేము అనుకుంటాం. జగన్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాకు బేమే సాగు దగ్గర మాకు బేమే.